अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुज नमः। अखिल भुवन जन्मस्थेम भंगादिलीले विनत विविध भूत व्रात रक्षैक दीक्षे श्रुति शिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् ते मुषी भक्ति रूपा। ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ గురువందనం కార్యక్రమానికి విచ్చేసినటువంటి భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజదాసి నమస్సుమాంజలు సవినయంగా తెలియజేస్తూ, గురు వందనం. వందనం చేసిన వారికి బంధనాలు ఉండవట. అది కూడా గురువులని చక్కగా సత్కరించుకోవటం అనేటువంటిది చాలా మన స్వరూపానికి తగినటువంటిది. పెద్దలు ఏం చెప్తారంటే, సిద్ధే భవతి మానేటి సంశయోచిత సేవినా నా సంశయోస్తు తద్భక్త పరిచర్య రకాత్మనం అంటారు. ఆ అచ్యుతుడు కూడా అనుగ్రహిస్తాడో లేదో సందేహమేనట. ఎందుకంటే ఆయన నిరంకుశ స్వతంత్రుడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించినా కూడా మనకి మోక్షం వస్తుందని గ్యారంటీ ఏం లేదు. మోక్షము రావచ్చు లేదా బంధానికి కారణం కావచ్చు ఆయన ఆశ్రయడం. కానీ ఆయన భక్తులను ఆశ్రయించుకుంటే మాత్రం ఖచ్చితంగా మోక్షం సిద్ధిస్తుందని చెప్తారు. అటువంటి గొప్ప వైభవం మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భాగవతులను అందరినీ కూడా సత్కరించుకోవటం, ఆచార్యులను సత్కరించుకోవటం. అయితే అంజని గారు మా తల్లిగారి వయసు చెప్పాలంటే మా అమ్మగారే, అమ్మగారు అనొచ్చు. అంజని గారు చాలా శ్రద్ధగా 5 సంవత్సరాల నుంచి కూడా ఈ వయసులో ఈ విధంగా నేర్చుకోవటం అనేది పాసురాలు 2000 పాసురాలు 2000 రోజుల్లో మేమందరం కూడా ఆన్లైన్ కోర్సులో చేయించుకున్నాం అంటే పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఒకటండి, యథైకాంశ సమిక్షోగ్ని భస్మసాత్ కురుతేర్చిన జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథ అంటారు. ఎందుకు వినాలి ప్రబంధాలు? ఎంత వయసులో కూడా వారు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే, చూడండి మనం చేసినటువంటి కర్మలు ఇవన్నీ కూడా అగ్నిలో ఎలా అయితే సమిధలు మండిపోతూ ఉంటాయో ఆ విధంగా మనం చేసేటువంటి జ్ఞాన సముపార్జన మన కర్మలన్నింటినీ కూడా నాశనం చేసేస్తుంది. ఆ విధంగా జ్ఞాన సముపార్జన అనేది జరుగుతూనే ఉండాలి. భగవంతుడిని చేరుకోవడానికి ముఖ్యంగా 4 మార్గాలు చెప్తారు. ఏమిటి అంటే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రపత్తి యోగం అని అంటారు. సంప్రదాయంలో ఏంటంటే విశేషించి ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్తారు. ఒక ఆచార్యుడు, ఒక శ్రీ వైష్ణవ స్వామి ఎవరైనా వీళ్ళు మనవాడు అనుకుంటే చాలట, ఖచ్చితంగా పరమపదం రాసిచ్చినట్టే. అటువంటి గొప్ప వైభవం మన సంప్రదాయాన్ని. ఆచార్యుల వారికి ఒక ప్రత్యేకమైన ఏకం వైలక్షణ్యం గొప్పతనం ఉంది. ఏ సంప్రదాయమైనా ఉంది, విశేషించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. అలా ఆచార్య స్థానంలో ఉన్నటువంటి పెద్దలకి తగు రీతిలో సన్మానం చేసుకోవడం అనేటువంటిది మన స్వరూపానురూపం. అయితే దాసురాలు ఆచార్య శ్రీహస్త పరికరంగా మాత్రమే దాసురాలకు తెలిసినటువంటి దాన్ని ఆచార్యులకు ఇచ్చేటువంటి గురుదక్షిణగా భావించి అందరితో పంచుకోవటమే ఆచార్యులకు ఇచ్చే అసలైన గురుదక్షిణ అంటారు మా ఆచార్యులు. అందుకోసం ఏదో ఆచార్య శ్రీహస్త పరికరంగా దాసురాలు ప్రారంభించినటువంటి ఈ యొక్క జ్ఞాన యజ్ఞంలో వారు కూడా భాగస్వాములు కావడం చాలా సంతోషం. అయితే గోధుమ ఒక విషయం చెప్పింది, కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం అంది. కీర్తనం భగవంతుడిని అర్చించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనకి ఏ స్తోత్రాలు వచ్చినా రాకపోయినా, మంత్రాలు వచ్చినా రాకపోయినా, చక్కగా మనసారా భక్తితో నిండు మనసుతో ప్రేమతో ఒక్క పాట ఎవరైనా పాడగలుగుతారు కదండి. దానికి ఏమి చదువు రానవసరం లేదు. చక్కగా ఒక జానపద గేయం పాడుకునేటువంటి పాటల్ని కూడా మనం అందరం ఎంతో ప్రీతిగా వాటన్నిటిని కూడా ఆస్వాదిస్తూ ఉంటాం. జానపద గేయాలను కూడా వారికి ఏం చదువు వచ్చినవి రాసిన వాళ్ళు కూడా కాదు కొంతమంది అయితే. అటువంటి గీతానికి కీర్తనకి అంత ప్రాముఖ్యత ఉంది. అటువంటి గీతాలను భక్తి మాల అనే పేరు మీద మన చూడి కొడుతాల్ పాడి కొడుతాలని అంటారు గోధుమని. అంటే చక్కగా పాసురాల మాల సమర్పించింది ఆ స్వామికి, పూమాల సమర్పించింది. మన అంజనీదేవి గారు కూడా చక్కగా అటువంటిదే భక్తి మాల సమర్పించారు స్వామికి. చాలా సంతోషంగా అనిపించింది నాకు. అది కూడా అమ్మ అన్నారు 6 సార్లు అని, కానీ 7 స్వరాలు ఉన్నట్లుగా ఇప్పటి వరకు 7 సార్లు వారు చేశారు ముద్రణ అనేది. ఈ శ్రీకోశాన్ని చక్కగా 7 పర్యాయాలు 7,000 సార్లు అచ్చువేశారు. అయితే పక్కనే ఉంది అష్టాక్షరి 8 అని చెప్పొచ్చు, కానీ దాసురాలికైతే ఇది అప్రతిహతంగా సాగుతూనే ఉండాలి ముద్రణ.
అని దాసరాలు కోరిక. ఇప్పటికి 7,000 సార్లు అయింది. త్వరలోనే 8,000 పూర్తి చేసుకొని అష్టాక్షరికి మీరు అడుగులు వేయాలి. అంతటితో ఆగకూడదు మీ ప్రయాణం. విశేషం ఏమిటంటే మా ఆచార్యులు ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఈ అమ్మాయి ఇంతగా జనబాహుళ్యంలోకి వెళ్ళింది అంటే దాసరాలు వచ్చి 9 సంవత్సరాల సంప్రదాయంలోకి, ఓనమాలు నేర్చుకున్నదే సంప్రదాయంలో 9 సంవత్సరాల క్రితం. ఇప్పటికి సుమారుగా 50,000 మంది దాసరాలకు తోడుగా నిలిచారు అంటే అదంతా ఉడయవర్ల అనుగ్రహం. అయితే ప్రత్యక్షంగా కనిపించకపోయినా తెర వెనక ఉండి నడిపించేది మా వారు అని అంటూ ఉంటారు మా ఆచార్యుల వారు. అలాగే వారికి రావు గారు వెన్నుదన్నుగా ఉండి ఈ వయస్సులో నిజంగా అంటే 2006లో వారు పునః ప్రారంభం చేశారు. 25 సంవత్సరాల క్రితం వదిలేసినటువంటి సంగీత సాధనను తిరిగి పునః ప్రారంభం చేసింది 2006లో. దాసరాలు 2016లో వచ్చాను, వారు 2006లో తిరిగి సంగీత సాధన ప్రారంభం చేశారు. ఒక వీణ, వోకలు ఇవన్నీ దాసరాలు కూడా అనుభవం. ఎందుకంటే చిన్ననాటి మధుర స్మృతులుగా చెప్పాలి. ప్రస్తుతం నేను సాధన చేయడం లేదండి, కానీ నేను కూడా వీణ, వోకలు ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. వారిని చూస్తుంటే అదే అనిపించింది. ఈ వయసులో క్లాస్కి రావటం, ప్రతిరోజు ప్రశ్నలకి జవాబులు రాయటం, వారు బాణీ కట్టి పాడటం. భజయతి రాజ స్తోత్రం మన పద్మజ రామానుజాచి ఛానల్లో వారు పాడింది. ఎంత అద్భుతంగా పాడతారంటే, విడిగా నేను పాట పాడాలంటే ఒకప్పుడు నేర్చుకున్నదే అయినప్పటికీ అమ్మ చెప్పినట్లుగా ఆ శృతి వచ్చిన వాళ్ళతో కలిపేసామనుకోండి, నలుగురితో పాటు నారాయణ అన్నట్లుగా వెళ్ళిపోతుంది. మనకి ప్రత్యేకించి తప్పులు ఉన్నా కూడా కొట్టుకు వెళ్ళిపోతాయి. గోష్ఠిగా సేవించాలని గోరమ్మ కూడా చెప్పింది. అలా ఇప్పటికీ కూడా అంజనీదేవి గారు మన ఛానల్లో అనేక పాటలు వారు పాడారు. చక్కగా మన చైతన్య గారి కళానికి వారి యొక్క గళాన్ని తోడు చేసి ఇరువురు కలిసి ఆలపించినటువంటి జుగల్బందీ అయితే ఎన్నున్నాయో మన యొక్క ఛానల్లో. అలా వారి పాటలు ఇప్పటికీ కూడా అండి 2000 పాసురాలలో మనం ఇప్పటి వరకు 12 ప్రబంధాలు సేవించుకున్నాం. 12 ప్రబంధాలు కూడా పాడిన రాగం పాడకుండా ఒక్కొక్క పాసురానికి పాడతారు వారు. అంత అద్భుతంగా ప్రతి ఒక్క ప్రబంధాన్ని ఇసైతో అనుగ్రహించారు ఆచార్యులు. మనకు ఆళ్వార్లందరూ కూడా అంటే చక్కని రాగంతో ఈజీగా ప్రతి ఒక్కళ్ళు కూడా సులభంగా సుకరంగా పాడి తరించే విధంగా ఆళ్వార్లు అనుగ్రహించారు పాసురాల్ని. వాటికి చూస్తేనే చాలా మందికి ఆల్జీబ్రా గుండె గాబరా అంటారు. ఆ విధంగా పాసురాలు చూడగానే వామ్మో అనేటువంటి ఒక జడుపుదనం ఏదైతే ఉందో అదంతా పోగొట్టే విధంగా మన పెద్దలు చాలా సులభంగా అందించినటువంటి వ్యాఖ్యానాల నేపథ్యంలో మనం అందరం సేవించుకోవటం ఒక ఎత్తు అయితే, వీరొచ్చి ఆ పాసురాలను చక్కగా రాగయుక్తంగా సేవిస్తున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన యతిరాజ నాదవల్లి గోష్ఠి అందరూ గాయనిమణులైపోయారు. చక్కగా అంజనీదేవి గారు ప్రారంభం చేసినటువంటి పంట అలా అలా కొనసాగుతూ అందరూ ఇప్పుడు పాసురాలని చక్కగా పాటల రూపంలో పాడుకొని తరించడానికి పెద్దలు ఎలా అయితే దేవరాగం అని ఉందండి, ఆ దేవరాగంలో కూడా వీరికి త్వరలో నిష్ణాతురాలు కావాలి అని శ్రీమన్ నాదమణిహల్ తిరువడి గద్ద విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒక రాగం మనం పాడుకోవటం వేరు, దేవరాగంలో ఆలపించడం వేరు విశేషం. అటువంటి దేవరాగంలో కూడా అంజనీ గారు విశేషమైనటువంటి కృషిని కలిపి ఆ దేవరాగంలో మాకు పాసురాలన్నీ కూడా అందించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ భక్తిమాల అనేటువంటి పాటలు ముందు దాసరాలకి మొట్టమొదటిసారి వారి పరిచయం ఏర్పడినప్పుడు ఇది సమర్పించారు ఈ శ్రీకోశాన్ని. చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. అమ్మో 100 పాటలు రాశారండి మీరు అన్న. జనబాహుళ్యంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పాటలు మాత్రమే కాక కొన్ని కొత్త పాటలు పెద్దలు రాసినవి అన్ని కూడా వీరు సేకరించి వాటికి చక్కని బాణిని ఏర్పరిచి ఆ సంగీతాన్ని అంతటినీ కూడా వీరు చక్కగా అందరికీ చేరే విధంగా చేయటం నిజంగా వాచాన గోచరమైనటువంటి కృషి అని చెప్పాలి. ఒక్క రోజుతో ఏది సాధించలేమండి. ఓవర్ నైట్ ఎవ్వరు కూడా కీర్తి ప్రతిష్టలు సాధించలేరు. అది ఏదో సినిమాలో చూపిస్తారే తప్ప ప్రాక్టికల్ గా అది వర్కౌట్ అయ్యేటువంటి విషయం కాదు. వారు ఇంత వయసులో ఇంత చక్కని సాధన చేస్తూ అటు సంగీత సాధన పరంగా, అందుకని కీర్తనం, తర్వాత ప్రపదనం, ప్రపత్తి చేశారు. చిరంజీవి స్వామి వారి దగ్గర శిష్యరికం అంటే ఆచార్య సంబంధం, తిరువడి సంబంధాన్ని పొందారు. ఇక కీర్తనం, ప్రపదనం, స్వస్మై ప్రసూనార్పణం అంటూ వారు కాయక వాచిక మానసిక త్రివిధ కైంకర్యాలను కూడా త్రికరణ శుద్ధిగా పెరుమాళ్ళకు సమర్పిస్తున్నారు, ఆచార్యులకు సమర్పిస్తున్నారు, భాగవతులకు సమర్పిస్తున్నారు. వారి యొక్క కైంకర్య శ్రీకి స్వరూపానురూపంగా పల్లాండు పాడుతున్నాను. అలాగే ఇదే విధంగా తిరుప్పావయి ఇప్పటి వరకు గడిచినటువంటి ఈ 12 ప్రబంధాలతో పాటుగా మిగిలిన పాసురాలన్నీ కూడా మేమందరం యతిరాజనాథవల్లి గోష్ఠిగా ఉడయవర్ల యొక్క అనుగ్రహంతో, ఆచార్యుల అనుగ్రహంతో
ఆళ్వార్ ఆచార్యుల కృపతో అన్ని 4000 దివ్య ప్రబంధాలు కూడా పూర్తి చేసి సమాపనోత్సవం దిశగా, పెద్ద సమాపనోత్సవం దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా ఆ శ్రీనివాసుని శ్రీచరణాల వద్ద విజ్ఞాపన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. భగవద్ విషయం శాంతమరే గత సంవత్సరం అద్భుతంగా 1000 మంది భాగవతులతోటి నభూతో నభవిష్యతి అనే చందంగా జరుపుకోవడం అయింది. మొన్న మొదలైన సమాపనోత్సవం కూడా జరిగింది. అయితే అంజనీదేవి గారు ఇటు గృహానికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే అటు ఆధ్యాత్మిక ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. మొన్ననే చెప్పాను నేను, కృష్ణయ్య యొక్క కుంభనృత్యం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, కృష్ణయ్య అండి ఇట్లాగే 4 కూడల్లో ఉండి ఈ చేతిలో కొన్ని కుండలు, ఈ చేతిలో కొన్ని కుండలు, శిరస్సు మీద కొన్ని కుండలు, కాళ్ళ కింద కొన్ని కుండలు పెట్టుకొని ఏకకాలంలో తాను ఎగురుతూ నృత్యం చేసినప్పుడు ఈ చేతిలో కుండలన్నీ ఇటువైపు వేసుకుంటాడు, ఈ చేతిలో కుండలన్నీ ఇటువైపు వేసుకుంటాడు, శిరస్సు మీద ఉన్న కుండలన్నీ అదే సమయంలో ఎగురుతాయి. ఏ ఒక్క కుండ కూడా ఏమి దానికి దోషం కాకుండా, అంటే పగలకుండా చక్కగా నృత్యం చేసే తీరు నిజంగా చూసి తీరవలసిందే. అంత అద్భుతంగా చేస్తాడు కృష్ణయ్య అని విన్నాం. దాసరాలను అందరూ అంటుంటారు, మీరు ఇంట బయట ఇలా నిర్వర్తిస్తూ ఉన్నారని. ఇదిగోండి ఇలాంటి పెద్దల దాసరాలకు ఆదర్శం. వారు ఈ వయసులో కూడా వారు ఇక్కడ పాడటమే కాదండి, అమెరికాలో వాళ్ళ మనవడు పాడినటువంటివి కూడా నాకు పంపించారండి. భగవద్గీత కూడా వారు చక్కగా చూడకుండా అంత చిన్న వయసులో వారు అభ్యసించడం, అది ఎలా అంటే విత్తు ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా అన్నట్లుగా వీరు ఏ విధంగా అయితే కళ కోసం ఎంతగా తపిస్తున్నారో పెద్దలందరూ ఇప్పుడు చెప్తున్నారు మనకి ఇప్పటి వరకు. అలాగే కేవలం కళ మాత్రమే కాదు, అంటే సంగీతం అనేది ఒక కళ, దానితో భగవద్ ఆరాధన, అలాగే పాసురాలతో భగవద్ ఆరాధన, అలాగే ప్రతి ఒక్కటి కూడా భాగవత ఆచార్య కైంకర్య సేవగా వారు చేస్తున్నటువంటి తీరు ఆ దంపతులకి, వారి కుటుంబానికి, వారి కైంకర్య శ్రీకి స్వరూపానురూపంగా పల్లాండు పాడుతూ ఇలాగే మరింత మంది శిష్యుల్ని కూడా మీరు కూడా తయారు చేస్తూ చక్కగా మీరంతా కూడా ఆ స్వరాలాపనతో భగవంతునికి గలార్చన చేస్తూ మీరంతా కూడా కొనసాగుతూ ఉండాలని ప్రార్థన చేస్తూ ఉదయవర్ల శ్రీచరణాల వద్ద ఈ సందర్భంగా మన మొదలైనానికి వారు రాలేకపోయారు. ఇంకొక విశేషం అండి, మన మనవాళ్ళు మన మాట వింటారు. వారి హస్బెండ్ అంటే మన రావు గారు, బాబాయ్ గారు చక్కగా వారికి వెన్నుదన్నుగా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బయట నుంచి వీళ్ళు ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లలు కూడా వాళ్ళ మాట వింటున్నారండి. అసలు ఎంత చక్కగా పాటలు పాడుతున్నారండి. వాళ్ళ కోడలతో కలిసి వీళ్ళు జుగల్బందీ చేసినటువంటి తీరు ఎంత అద్భుతంగా అనిపించిందో. అమెరికాలో ఉండి కోడలతో కలిసి పాటలు పాడారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి, వాళ్ళ మనవరాలు, వీళ్ళంతా ఒక ఎత్తు, ఒకే తానులో ముక్కలు కాబట్టి పోనీ అలా ఉన్నారు అనుకోవచ్చు. కోడలు కూడా ఇంత చక్కగా వీరికి అలా తమ యొక్క అన్వయాన్ని అందజేస్తున్నారంటే అదంతా కూడా భగవత్ కృప వారికి చాలా చక్కగా నిండుగా మెండుగా ఉంది. ఇలాగే భాగవత ఆచార్య కైంకర్యంలో మీ కుటుంబం అంతా తరించే విధంగా ఉదయవర్ల మిమ్మల్ని కృప చేయాలని ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నాను. ఆచార్య పురస్కారంగా మీకు అందరి సమక్షంలో మొదలైన సమాపన మహోత్సవానికి సందర్భించి ఈ యొక్క సర్టిఫికెట్ని మీకు ప్రదానం చేయడం అవుతుంది. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య 7-10 వయసులో మనకెందుకులే అని ఊరుకోకుండా ఇప్పుడు వారు 5 సంవత్సరాల నుంచి ఒక క్లాస్ కూడా మిస్ కాకుండా 2000 పాసురాలు అధికరించారు. ఆల్రెడీ ఇటువంటిది 1000 పాసురాలు ఒక సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. ఇది 2వ సర్టిఫికేట్. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఒక విలువ వచ్చింది అంటే ఇటువంటి ఆదరంతో ప్రీతితో సేవించే వారి ఇంటికి వెళ్ళినందుకే నాకు ఒక విలువ. ఈ అవకాశం ఇచ్చి కూతురు లాంటి నన్ను ఒక ఆచార్య స్థానంలో నిలిపి నాకు పెద్దలందరూ మంగళాశాసనాలు లభించడానికి, భాగవతుల మంగళాశాసనాలు లభించడానికి కారణమైనటువంటి ఆమెగారికి కూడా మరొకసారి పల్లాన పాడుతూ జయిస్తున్నారు. ఈ మొదలైన సమాపనోత్సవానికి నేను హాజరు కాలేకపోయాను అనే ఒక బాధ ఉండేది నాకు. ఇప్పుడు ఇంతమంది సమక్షంలో అమ్మగారు పద్మజ గారు నాకు ఈ సర్టిఫికేట్ ప్రదానం చేయడం, అంతమందిలో ఇంత గొప్పగా మీ వైభవం కూడా వచ్చుండేది కాదేమో. ఎందుకంటే 1000 మంది వచ్చారు కాబట్టి ఇక్కడ మీకు ప్రత్యేకంగా ఇవ్వాలి శ్రీనివాసుడు సన్నిధి, కానీ ఈ శ్రీనివాసుడు మీకు ఆజ్ఞ ఇచ్చారు.